రామరా రా చూడు. వారిద్దరి బంధం గురు శిష్యుల బంధం. ఒకరు స్టూడెంట్, మరొకరు ప్రొఫెసర్. వాళ్ళిద్దరూ కలిసి రోమియో జూలియట్ నాటకాన్ని వాళ్ళ కాలేజీలో ఫ్రెషర్స్ డే సందర్భంగా వేశారు. ఈ నాటకంలో జూలియట్ విషం తాగే సన్నివేశం ఉంటుంది. ఆ జూలియట్ పాత్రధారి తాగే ఆ విషంలో నిజమైన విషం కలిసింది. విషయం న్యూస్ వరకు వెళ్ళిపోయింది అత్తయ్య. ఇక్కడ విషయం ఏంటంటే స్టూడెంట్ ని హుటాహుటిన హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ గురువైన ప్రొఫెసర్ కి తర్వాత ఆ స్టూడెంట్ ది బాంబే బ్లడ్ గ్రూప్ అని తెలిసింది. ఆ బ్లడ్ గ్రూప్ రేర్ అవడంతో తనని కాపాడుకోవడానికి 1 గంటలో ఆ గ్రూప్ బ్లడ్ ని సంపాదించి గ్రీన్ ఛానల్ ద్వారా ఆ అమ్మాయికి రక్తం అందేలా చేశారు ఆ ప్రొఫెసర్. వాట్ ఏ గ్రేట్! కాకపోతే ఇక్కడ కొంతమంది గురువు గొప్ప పని చేశారు అంటుంటే మరికొంతమంది నిజంగా రోమియో జూలియట్ లాగా వాళ్ళిద్దరూ ప్రేమికులేమో అంటున్నారు. ఇంతకీ ఇది గురు శిష్యుల బంధమా లేక ప్రేమ బంధమా? మీరేమంటారు? అమ్మా నిషా, ఏంటమ్మా ఆవేశం? మరి రాదా డాడ్? ఎంత చెప్తుంటే బాధ, కోపం, ఆవేశం రాదా డాడ్? నిషా, పిచ్చిదానిలా ప్రవర్తించుకో. నాకు పిచ్చి పడుతుంది డాడ్, పిచ్చెక్కిపోతుంది. న్యూస్ లో చెప్పారే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటని నన్ను అడగండి, నేను చెప్తాను. ఆ పని దానికోసం ప్రేమ్ ఒక పిచ్చివాడ్లా తిరుగుతున్నాడు. నాకు కాబోయే భర్త దాంతో కలిసి నాటకాలాడుతున్నాడు. నాకు మండిపోయేలా ప్రవర్తిస్తున్నాడు. అయినా సరే నేను అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఈ రోజు చూస్తారు కదా డాడ్, సోషల్ మీడియాకి ఎక్కారు. ఇక ప్రపంచం మొత్తం వాళ్ళ గురించే మాట్లాడేసుకుంటారు. ఎలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలి? నీకేం కర్మమ్మా? నా కూతుర్ని ఇంత శోభ పెట్టిన వాణ్ణి ఏం చేయాలో అదే చేస్తాను. నువ్వు బాధపడకమ్మా. అలాగని నేను పెళ్లి చేసుకోకుండా ఉండండి డాడ్. ఆ ప్రేమ్తోనే నా పెళ్ళవ్వాలి. నిషా, ఎస్ డాడ్. ఒక్కసారి నేను కోరుకున్న దాన్ని వదులుకోను కూడా. బట్ ముందు ఆ చామంతికి ప్రేమ్కి ఉన్న బంధం